హాయ్ అండి. నమస్తే. ఈరోజు సనత్ నగర్‌లో ఉన్న అతిపెద్ద హోల్సేల్ షాప్ అగ్రోమెక్ స్టీల్ ఇండస్ట్రీస్‌కి వచ్చాను. ఇక్కడ మనకి అన్ని రకాల స్టీల్ ఐటెమ్స్ దొరుకుతాయి. అంతేకాకుండా కాపర్, బ్రాస్ అండ్ అల్యూమినియం ఐటెమ్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ అండి. ఆల్ టైప్ ఆఫ్ క్రోకరీ ఐటెమ్స్ మనకి దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ ప్రైసెస్ మనకి ₹15 నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి ఇక్కడ కేజీలకు కూడా దొరుకుతుందండి. అంతేకాకుండా కొన్ని వాటి మీద ప్రైస్ అయితే మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారా మీరు, ఈ బౌల్ వచ్చేసి మనకి కాపర్ కోటెడ్ లోపల వచ్చి స్టీల్ ఉంది. కొన్నిటి లిడ్స్ ఉన్నాయి. ఇందులో కూడా సైజెస్ ఉన్నాయండి. స్టీల్ ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ క్వాలిటీ పరంగా చాలా బాగున్నాయి. అంతేకాకుండా మనకి చిన్న చిన్న ఐటమ్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఐటమ్స్ వరకు అవైలబుల్ అండి. ఇక్కడ చూస్తున్నారా మీరు, డిషెస్ ఇవి మనం ఎక్కువగా రెస్టారెంట్లోను హోటల్స్లో చూస్తుంటాం కదా. ఇది వచ్చేసి మనకి హాట్ ప్యాక్ అండి. మనం వేడివేడిగా బిర్యానీ పెట్టుకుని ఇందులో ఎక్కువసేపు ఉంచుకుని తినొచ్చు. వేడిగా ఉంటుంది. చాలా ట్రెడిషనల్గా ఉంది కదా. ఈ జ్యూస్ వేసుకునేదండి. గాజు బౌలు. చాలా కేర్ఫుల్గా ఉండాలి, కానీ చూడడానికి చాలా బాగుంది ఇదైతే. తీసుకుందామా? ఇవి పోపుల డబ్బాలండి. మనం కిచెన్లో బాగా ఉపయోగపడే ఐటెం ఇది. ఎక్కువగా మనం ధనియాలు, జీలకర్ర ఇవన్నీ ఇలాంటి మసాలా ఐటమ్స్ అన్నీ స్టోర్ చేసుకోవడానికి పోపుల డబ్బా మనకు బాగా హెల్ప్ అవుతుంది. ఇందులోనే సైజెస్ కూడా ఉన్నాయండి. కొన్ని చిన్నవి ఉన్నాయి, కొన్ని పెద్దవి ఉన్నాయి, కొన్ని రౌండ్గా స్క్వేర్గా ఉన్నాయి. సో ఎవరి కిచెన్ తగ్గట్టు వాళ్ళు చూజ్ చేసుకుంటారు. ఇక్కడ చూసారా ఎన్ని స్పూన్స్ ఉన్నాయో? నేను ఎప్పుడైతే చూడలేదండి అన్ని స్పూన్స్. ఇవన్నీ బియ్యం డబ్బాలు, పప్పు డబ్బాలండి. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ ప్లేట్స్ అండి. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. క్వాలిటీ అయితే అదిరిపోయింది అసలు. అంతేకాకుండా చాలామంది చిన్న షాపులు వచ్చి హోల్సేల్ ధరలో కొనుక్కెళ్ళి రిటైల్కి అమ్ముతూ ఉంటారు. దీని ప్రైస్ వచ్చేసి ₹300 అండి. అలాగే ఇక్కడ బాక్సెస్ కూడా ఉన్నాయండి. ఇవి బల్క్లో తీసుకుంటే మనకు చాలా తక్కువ పడుతుంది. ఎక్కువ పీసెస్ తీసుకోవాలి. ఇవి వేరే టైప్ ప్లేట్స్ అండి. ఇవి క్వాలిటీ చాలా బాగున్నాయి. ఇందులో మనం దోశ, ఇడ్లీ, చపాతీ లాంటివి కర్రీస్ సైడ్ పెట్టుకోవడానికి బాగున్నాయి. ఇవి రౌండ్ ప్లేట్స్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. క్వాలిటీ చాలా బాగుంది. ఇది స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇందులోనే రకరకాల డిజైన్స్ ఉన్నాయండి. సరే, మన ప్లేట్స్ కావాలంటే ఒక పక్క ప్లేట్స్ తీసుకోవచ్చు. బాక్సెస్, గ్లాసులు, ఇవన్నీ గ్లాసులు, స్పూన్లు, గరిటెలు. సో దేనికి దానికి సపరేట్ చేశారు. మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ చూస్తే. ఓకే, ఇవి ఈ ప్లేట్స్లో ఉంటాయి, ఈ ప్లేట్స్ అనేవి ఆ ప్లేట్లో అక్కడ ఉంటాయని. సో ఇలా తీసుకుంటే మనకు ఐడియా కూడా వస్తుంది. క్వాలిటీ అయితే ఎక్స్ట్రాడినరీ, చాలా చాలా బాగుంది అసలు. ఫస్ట్ నెంబర్ 1 క్వాలిటీ ఉన్నాయి. ఐటమ్స్ చూస్తే ఒక ఐడియా వస్తుందండి. ఎందుకంటే ఆల్రెడీ కట్టుకునే వాళ్ళకి మళ్ళీ రీసెట్ చేయాలంటే చాలా కష్టం, కానీ కొత్త కట్టుకునే వాళ్ళకి ఐటమ్స్ అన్నీ చాలా హెల్ప్ అవుతాయి. చాలా అసలు లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇది ఉంది అది లేదని చెప్పడానికి లేదు, చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ స్టీల్ కూడా మంచి క్వాలిటీ ఉంది ఇక్కడ. సో వెయిట్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ అన్నీ A to Z అవైలబుల్ ఇక్కడ. ప్లేట్స్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ స్టీల్ ఐటమ్స్ అవైలబుల్ ఇక్కడ. బాక్స్ చూడండి, చాలా బాగుంది. ఇందులో కూడా పెద్ద పెద్ద సైజెస్ ఉన్నాయి, చిన్న సైజెస్ ఉన్నాయి. అంటే మనకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి బాగుంటుంది. గృహప్రవేశాలు కానీ మనకి ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ చాలా బాగుంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చి మనకి కొన్నిటి మీద ట్యాక్స్ ఉన్నాయండి, కొన్నిటి మీద లేదు. ఇది వచ్చేసి ₹95. ₹95 అంటే చాలా తక్కువ. క్వాలిటీ చాలా బాగుంది. ఇది చూసాం కానీ ఇది ఎందుకు కొంచెం డిఫరెంట్గా ఉందండి, వెరైటీగా ఉంది. పర్పస్ ఏంటో కూడా మీకు అర్థం కావట్లేదు.
ఈ బిందెలు చూడండి ఎంత బాగున్నాయో. ఈ బౌల్ డిజైన్ బాగుంటుందండి, పాలు కట్టుకోవడం బాగుంటుంది. దీనికి 10 రూపీస్ డిఫరెన్స్ ఉంది. ఇది 210 ఉంది, ఇది 220 రూపీస్ ఉంది. కానీ లుక్ వైజ్ ఇదే బాగుంది. ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ప్రైస్ వచ్చేసి 560. బాగుంది స్టోరింగ్ ఐటమ్. ఈ స్టీల్ ఫ్యాక్టరీ అంతా చాలా బాగా ఆర్గనైజ్ చేశారండి. అంతా సిస్టమేటిక్గా ఉంది. మనకి కాస్ట్ తగ్గట్టు క్వాలిటీ ఉంది. ఏ ప్రైస్ తగ్గట్టు ఆ క్వాలిటీ ఉందన్నమాట. చాలా బాగున్నాయి. అండ్ నార్మల్ కిచెన్ వాళ్ళు తీసుకునేటట్టు అండ్ మోడర్న్ కిచెన్ వాళ్ళు తీసుకునేటట్టు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు డిజైన్ చేశారండి ఈ బాక్సుల్ని. చూడండి ఎంత బాగున్నాయో. ఇదంతా స్నాక్స్ బాక్స్ సెక్షన్ అండి. ఇది పైన క్యాప్ ఏమో ప్లాస్టిక్ వస్తుంది అండ్ లోపల బాక్స్ ఏమో స్టీల్ వస్తుంది. విత్ ఫ్లెక్సిబుల్ అన్నమాట. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. స్నాక్ ఐటమ్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఫ్రూట్స్ కానీ ఏవైనా జంతికలు మనం ఏదైనా ఇంట్లో స్నాక్ ఐటమ్ చేస్తే పిల్లలకు పెట్టడానికి చాలా బాగుంటుంది. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మనకి ఆరెంజ్ అండ్ గ్రీన్. ఇందులో స్మాల్ అండ్ బిగ్ కూడా ఉన్నాయి. యూత్లో ఇవన్నీ స్మాల్ అండి, ఇవన్నీ పెద్ద సైజు. ప్యూర్ క్వాలిటీ దొరుకుతుంది ఇక్కడ. క్వాలిటీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి దానిపైన గేజ్ అని మెన్షన్ చేస్తారు. 4, 5, 6 అలా ఉంటే అది కొంచెం తక్కువ క్వాలిటీ అండ్ 16, 17 ఉంటే దానికి ఎక్కువ క్వాలిటీ ఉన్నట్టు. అండ్ ఈజీగా మనం వెయిట్ని బట్టి కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇత్తడి ఐటమ్ చూద్దామండి. ఆల్ టైప్స్ ఆఫ్ ఇత్తడి ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ. మనకి ఇంట్లో కావాల్సిన పూజ సామాగ్రి దగ్గర నుంచి చెంబులు, బిందెలు, అన్ని రకాల ఇత్తడి సామానం మనకి ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ ఐడల్స్ కూడా చూడొచ్చండి. కృష్ణుడు, ఇంకా గణేశుడు, అన్ని దేవతల ఐడల్స్ ఇక్కడ ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి అసలు. ఈ దీపాలు చూసారా, చాలా బాగున్నాయి అసలు. నాకు చాలా నచ్చేసినాయి. స్టెప్ బై స్టెప్ ఉన్నాయండి. ఈ గంటలు చూడండి. అలానే సరస్వతీదేవి, లక్ష్మీదేవి, ఎన్ని రకాల ఐడల్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ. ఇవన్నీ రాగి బిందులు అండి. రాగి బిందులు, చెంబులు, కాపర్ బాటిల్స్, ఇదంతా రాగి ఐటమ్స్ అన్నీ మనకి ఈ ఫ్లోర్లో దొరుకుతాయి. ఇదంతా అల్యూమినియం సెక్షన్ అండి. ఇక్కడ మనకి అల్యూమినియం కడాయిలు అండ్ అల్యూమినియం పాన్స్ అండ్ కుక్కర్స్, నాన్ స్టిక్ అన్నీ ఈ ఫ్లోర్లో అవైలబుల్ ఉంటాయి మనకి. ఇందులో కూడా రకరకాల మోడల్స్ ఉన్నాయండి. నాన్ స్టిక్లో కానీ, అల్యూమినియం పాన్స్ కానీ, కడాయిల్లో కానీ రకరకాల డిషెస్ ఎంత బాగున్నాయో చూడండి. మనకి డైనింగ్ టేబుల్ మీద ఇలాంటి బౌల్స్ పెట్టుకుని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇవి క్వాలిటీ చాలా బాగున్నాయండి. ఈవెన్ ప్రైస్ కూడా ఎక్కువే ఉంది వీటికి. ఈ బ్రాస్ డిషెస్ చూడండి ఎంత బాగున్నాయో. చూస్తుంటే మెరిసిపోతున్నాయి కదా. అలానే ఇక్కడ కాపర్ బౌల్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ డిషెస్ మనం అప్పట్లో రాజుల కాలంలో చూసేవాళ్ళం కదా. వాళ్ళు డైనింగ్ టేబుల్ మీద ఇలాంటి వాటితో సర్వ్ చేసుకునేవారు. ఎంత బాగున్నాయి చూడండి. ఇవి నాన్ స్టిక్ ప్యాన్స్ ఉన్నాయి అండ్ అల్యూమినియం అండ్ నాన్ స్టిక్ కడాయిలు, కుక్కర్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఒక్కటి లేదని చెప్పడానికి లేదు. మన కిచెన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ A to Z అవైలబుల్ అండి. క్రోకరీ ఐటమ్స్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ అన్నమాట. చాలా చాలా బాగున్నాయి.
ఈ నాన్ స్టిక్లో కొన్నిటికి గ్లాస్ లిడ్ వచ్చింది, కొన్నిటికి స్టీల్ లిడ్ వచ్చిందండి. నాన్ స్టిక్ ప్యాన్స్, ఇంకా నాన్ స్టిక్ ఇవి కుక్కర్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్న సిరామిక్, కాపర్ అండ్ బ్రాస్ ఐటమ్స్ అన్నీ వీళ్ళ పక్కనే ఉన్న ఒక ఫ్యాక్టరీలో ఉంటాయండి. అది కూడా వీళ్ళదే. ఈ ఐటమ్స్ కూడా మీకు చూపిస్తాను. ఇది బాగుంది కదా. రాగి కోటింగ్తో లోకల్ స్టీల్ వచ్చింది. ఇదైతే ఇద్దరులానే ఉంది. బకెట్ మనం పెళ్ళి చేసుకుంటాం కదా, ఆ బకెట్ వాళ్ళు కప్స్ బాగున్నాయి కదా. మార్నింగ్ మార్నింగ్ కాఫీ తాగొచ్చు. ఏంటి ఇలా ఉన్నాయి? పర్పస్ అంటే అర్థం కావట్లేదు. ఇదంతా సెట్ అనుకుంటా. చూడు, గ్లాస్ బౌల్స్ వచ్చినాయి, బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. ఈ కప్స్ చూడండి, మనకి కర్రీస్ వేసుకోవడం చాలా బాగుంటుంది. అంటే మనం అన్నీ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టలేం కదా కర్రీస్ అని. ఇలా కప్స్లో వేసుకుంటే ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు. ఇవి ప్లాస్టిక్ ప్లేట్స్ అండి. 175. ఫుల్ ఎనర్జీ కోసం బాగుంది కదా. సైజు పెద్దగా 1 లీటర్ పడుతుందండి. ఇది 1 లీటర్ హాఫ్ లీటర్ పడుతుందంట. చాలా పెద్దగా ఉంది. ఇందులో స్మాల్ సైజెస్ ఉన్నాయి. బాలు కప్స్ ఇవి చూడు, బ్లాక్ కప్ క్వాలిటీ కూడా బాగుంది. ఈ సిరామిక్ ఐటమ్స్ అన్నీ చూసి నాకైతే కొనాలనిపించిందండి. ఈ వీడియో చేస్తూ నేను చాలా ఎంజాయ్ చేశాను. చాలా బాగా అనిపించింది ఇవన్నీ చూసినప్పుడు. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.